హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని సీక్వెన్స్ డేటా టైప్ గురించి మాట్లాడుకుంటున్నాము. పైథాన్లో ఉన్న సీక్వెన్స్ డేటా టైప్స్లో భాగంగా స్ట్రింగ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ సంబంధించిన ఇండెక్సింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయి, స్ట్రింగ్ అలాగే ఇమ్యూటబుల్ డేటా టైప్ అని తెలుసుకున్నాం. అలాగే స్ట్రింగ్ అనే దానికి సంబంధించి ఏవైతే ప్రీడిఫైన్డ్ పైథాన్ ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయేది లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏంటి, లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్కి సంబంధించినటువంటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel satyamitguru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. సో మనం స్ట్రింగ్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు డబుల్ కోట్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా. సిమిలర్లీ మీరు లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే, సో లిస్ట్ వేరియబుల్ క్రియేట్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ L1 ఈక్వల్ టు 2, 4, 6, 8 రైట్. సో L1 ఈక్వల్ టు అని మీరు ఎప్పుడైతే మనం స్క్వేర్ బ్రాకెట్తో 2, 4, 6, 8 అని ఇచ్చేసామో, సో L1 అనేది ఇప్పుడు లిస్ట్ వేరియబుల్ లాగా ట్రీట్ చేయబడుతుంది రైట్. సో లిస్ట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ద వే ఈజ్ వేరియబుల్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ద లిస్ట్ వాల్యూస్ వీ వాంట్ టు గివ్ అనేది మీరు అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ రూపంలో ఇచ్చేస్తే దట్ విల్ బికమ్ ఎ లిస్ట్. ఇప్పుడు ఇది లిస్ట్ వేరియబుల్ లాగా పైథాన్ దీన్ని ట్రీట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి, ప్రింట్ టైప్ L1. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దీన్ని అవుట్పుట్ చెక్ చేస్తే L1 అనే దాన్ని అసలు పైథాన్ ఏ టైప్లో దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది అనేది మనం చూద్దాం ఒకసారి. సో దీన్ని రన్ చేస్తున్నాను. చూడండి, మనకు వచ్చిన అవుట్పుట్లో క్లాస్ లిస్ట్ అని కనబడుతుంది. దీని మీనింగ్ ఏంటన్నమాట, L1 అనే దాన్ని లిస్ట్ వేరియబుల్ లాగా పైథాన్ రికగ్నైజ్ చేసింది అని అర్థం. సో ఈ లిస్ట్ని మనం ప్రింట్ చేయించుకోవాలనుకున్నాం. సో దెన్ ప్రింట్ L1 రైట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాం చూడండి. సో ఆ లిస్ట్ని మనం ఇలా ఈ రకంగా ప్రింట్ చేయించుకోవచ్చు. సో లిస్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎలా క్రియేట్ చేయాలో అండర్స్టాండ్ అయింది కదా. జస్ట్ వేరియబుల్ ఈక్వల్ టు అండ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏం చేయాలంటే లిస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ లిస్ట్ ఎలిమెంట్స్ అన్నింటినీ కామాతోటి సెపరేట్ చేస్తూ మనం ఆ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తే దట్ విల్ బి లిస్ట్ వేరియబుల్. అయితే లిస్ట్లో సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఉండాలి అనేటటువంటి రూల్ అయితే ఏమి లేదు. ఓకేనా, అంటే ఇది మిగతా లాంగ్వేజెస్లో లైక్ సి లాంగ్వేజ్, జావాలో ఉన్నటువంటి అరే లాంటి నొటేషన్ లాగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ సి లాంగ్వేజ్ కానీ జావా కానీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం తీసుకునే అరే అనే కాన్సెప్ట్ కనపడుతుంది. పైథాన్లో అరే కాన్సెప్ట్ ఉంది, అది డిఫరెంట్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అరే కాదు, ఇట్ లుక్స్ లైక్ అరే. బికాజ్ మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఎప్పుడైతే వాడతామో మనకు ఆ నొటేషన్ మనకు అలాంటి ఫీలింగ్ తీసుకొస్తుంది. బట్ అరేకి దీనికి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే అరే అనేది హోమోజీనియస్ డేటా స్ట్రక్చర్, అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ కూడా ఒక్కటే డేటా టైప్ అయి ఉండాలి. బట్ లిస్ట్ అలా కాదు, లిస్ట్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏ టైప్ అయినా అయి ఉండొచ్చు. మీన్స్ అది ఏ డేటా టైప్ అంటే అది స్ట్రింగ్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, ఇంటిజర్ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను డిఫరెంట్ డేటా టైప్ తోటి లిస్ట్ ఒకదాన్ని క్రియేట్ చేసి చూపిస్తాను. L1 ఈక్వల్ టు చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి లిస్ట్లో 3 వాల్యూస్ ఉన్నాయి. రాజు 21, 15.6879 అంటే 3 వాల్యూస్ ఉన్నాయి, 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. రాజు అనేది స్ట్రింగ్ టైపు, 21 అనేది ఇంటిజర్ టైపు, అండ్ 15.68 అనేది ఏమో ఫ్లోట్ టైప్. అయినా సరే ఇప్పుడు L1 అనే దాన్ని పైథాన్ యాక్సెప్ట్ చేస్తుందో చెక్ చేద్దాం. దానికోసం ప్రింట్ టైప్ L1 అనేది. నెక్స్ట్ మనం అసలు దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రింట్ L1 రైట్. చూడండి, దీన్ని రన్ చేస్తున్నాను. సో మనకి ఇది లిస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నట్టుగా మనకి పైన కనిపిస్తుంది అవుట్పుట్లో. మెయిన్ పైథాన్కి సంబంధించిన లిస్ట్లో ఉండేటటువంటి వాల్యూస్ ఒకటే డేటా అయి ఉండాలనే రూల్ అయితే ఏమీ లేదు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే పైథాన్కి సంబంధించిన లిస్ట్ని ఎంటీగా క్రియేట్ చేయొచ్చు.
ఎంటీగా క్రియేట్ చేయడం అంటే వితౌట్ ఎనీ ఎలిమెంట్స్ తోటి దాన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ దట్ దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే వీ కెన్ క్రియేట్ ఎ లిస్ట్ వేరియబుల్ లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, L1 ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ని మాత్రం ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. సో దాని మధ్యలో ఏమి ఇవ్వలేదు. సో ఇలా కూడా మీరు లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని పైథాన్ ఎలా ట్రీట్ చేస్తుందో చూద్దాం. మీరు రన్ చేస్తున్నాను చూడండి. సో పైథాన్ ఈజ్ ట్రీటింగ్ ఇట్ ఏ లిస్ట్. పైథాన్కి సంబంధించిన లిస్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్లో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ కెన్ బి అనదర్ లిస్ట్. అంటే లిస్ట్లో మళ్ళీ మరొక లిస్టు ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా ఉండొచ్చు. చూద్దాం. సో ఫర్ దట్ నేను మళ్ళీ దీన్ని మోడిఫై చేస్తున్నాను. 1, 2 అండ్ యాజ్ ఎ థర్డ్ ఎలిమెంట్ నేను ఏం చేయబోతున్నానంటే దీంట్లో 4, 5 అండ్ 6 అని ఇచ్చాను. ఇక్కడ మీరు కరెక్ట్గా నోటేషన్ కనుక చూస్తే 1, 2 అనేవి సింగిల్ ఎలిమెంట్స్ అండ్ 4, 5, 6 అనే కంప్లీట్ లిస్టు వన్ ఎలిమెంట్ లాగా మనకి లిస్ట్లో ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని చూద్దాం, ఒకసారి మళ్ళీ ప్రింట్ చేయడం ట్రై చేద్దాం. రైట్. అలాగే ఎగ్జిస్టింగ్ లిస్టు అంటే ఆల్రెడీ లిస్ట్ వేరియబుల్ కూడా మనకి పైథాన్ లిస్ట్లో ఒక వేరియబుల్ ఒక ఎలిమెంట్ లాగా ఉండొచ్చు. సో దాన్ని కూడా చూపిస్తాను చూడండి. రెగ్యులర్గా నేను ఇప్పుడు 1, 2, 3 అనే వాల్యూస్తో మాత్రమే L1 క్రియేట్ చేస్తాను. అండ్ వన్ మోర్ లిస్ట్ అంటే L2 క్రియేట్ చేస్తూ ఏం చేస్తున్నానంటే L1, 4, 5, 6 అని. ఓకే. సో ఇక్కడ చూసారా, L2 క్రియేట్ చేసేటప్పుడు L1 అనే దాన్ని తీసుకున్నాను. L1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్టు 1, 2, 3 అనేది. సో దాన్ని ఒక ఎలిమెంట్లా యూజ్ చేస్తూ మళ్ళీ 4, 5, 6 అనేది తీసుకొని కొత్త లిస్ట్ని క్రియేట్ చేశాను. సో ఈవెన్ దో మనకి పైథాన్ L2 అనే దాన్ని లిస్ట్ లాగా ట్రీట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. అండ్ L2ని ప్రింట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను. చూడండి. సో మీనింగ్ దట్ పైథాన్లో లిస్ట్ని మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లిస్ట్కి సంబంధించి మనకున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇండెక్సింగ్. స్ట్రింగ్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఇండెక్సింగ్ గురించి తెలుసుకున్నాం. స్ట్రింగ్స్కి మనకి పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. లైక్ సేమ్ థింగ్ లిస్ట్ కూడా పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ రెండు కూడా ఉంటాయి. పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే తెలుసు కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వరకు 0, 1, 2, 3 అలా మనకి ఇండెక్సింగ్ పొజిషన్స్ మెయింటైన్ అవుతాయి. అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే లిస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు మైనస్ నెంబర్స్ తోటి నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. అది ఎలాగనేది మీకు ఒకటి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఉంది ఇక్కడ, ఫ్రూట్స్ లిస్ట్ అని. ఫ్రూట్స్ లిస్ట్లో నాకు వాటర్ మెలన్, బనానా అండ్ పపాయ అనే 3 వాల్యూస్ ఉన్నాయి. అండ్ దీన్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ప్రింట్ ఫ్రూట్ లిస్ట్ అని ఇస్తే ఇది ఎగ్జాక్ట్లీ ప్రింట్ అయిపోతుంది, మనకు తెలుసు. కానీ దీనికి ఇండెక్సింగ్ పొజిషన్స్ ఉంటాయి. ఇండెక్సింగ్ పొజిషన్స్ అంటే వాటర్ మిలన్ అనే దానికి 0, బనానా అనేది దానికి 1 అండ్ పపాయ అనే దానికి 2 వస్తుంది యాక్చువల్గా. సో ఇప్పుడు దీన్ని ఇండెక్సింగ్ పొజిషన్స్తో దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం ప్రింట్ చేయించేసుకోవచ్చు. అంటే 0 and fruits list of 1 and fruits list of 2. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. సో అలా ఇండివిజువల్గా ఆ పర్టికులర్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసినటువంటి ఇండెక్స్ పొజిషన్స్ పాజిటివ్ ఇండెక్సింగ్. అలాగే మనం నెగిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్ని కూడా యూజ్ చేసి మనం ఇండివిజువల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. నెగిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్ అంటే తెలుసు కదా, మనకి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే పపాయాకి -1, బనానాకి -2 అలా వస్తాయి. సో మనం ఇప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ వాడి మనం ఇండివిజువల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేద్దాం. -2 అండ్ -3. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. రైట్, పపాయ, బనానా అండ్ వాటర్ మెలన్. సో ఇలా మనకి దిస్ ఈజ్ ద ప్రూఫ్ దట్ పైథాన్ లిస్ట్ కూడా మనకి ఇండెక్సింగ్ పొజిషన్స్ ఉంటాయి, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్. రైట్. అండ్ యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్ వీ కెన్ ఆల్సో స్లైస్ ద లిస్ట్. స్లైసింగ్ అనేది కూడా మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో మాట్లాడుకున్నాము. స్లైసింగ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సింగ్ ఎంటైర్ లిస్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్, వీ వాంట్ టు యాక్సెస్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. అంటే మొత్తం ఎలిమెంట్స్ కాదు, ఒక్క ఎలిమెంట్ కాదు, కొన్ని ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయడం. ఆ పర్టికులర్ సీక్వెన్స్ డేటా టైప్లో ఉన్నటువంటి డేటా ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ని మాత్రం యాక్సెస్ చేయడాన్ని స్లైసింగ్ అంటాం. సో దానికోసం మనం 2 ఇండెక్స్ పొజిషన్స్కి మనం స్పెసిఫై చేస్తూ మనం స్లైసింగ్ చేస్తాం. దీంట్లో స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ అంటాము.
సో ఈ స్లైసింగ్ కోసం బోత్ మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ రెండింటిని వాడచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఫ్రూట్స్ లిస్టు. యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్, కివి, ఇలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిలోంచి నేను స్లైసింగ్ తోటి మనం కొన్ని ఆప్షన్స్, కొన్ని వాల్యూస్ని మనం యాక్సెస్ చేయబోతున్నాం. సో దానికి ప్రింట్ ఫ్రూట్స్ 2:5 అన్నాం. ఇక్కడ 2 అనేది స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్, 5 అనేది స్టాప్ ఇండెక్స్ పొజిషన్. సో ఇప్పుడు స్లైసింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇన్ ద అవుట్పుట్ ఇట్ కెన్ ఇంక్లూడ్ ద వాల్యూ అట్ స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఎంత, మనకి 2 కదా మనం చెప్పింది. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ అంటే యాపిల్కి 0, బనానాకి 1, చెర్రీకి 2 వచ్చింది. అంటే చెర్రీకి ఉన్నటువంటి ఇండెక్స్ పొజిషన్ 2. మీన్ చెర్రీ అనేది మనకు అవుట్పుట్లో ఇంక్లూడ్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ చెర్రీ అప్ టు ఎంతవరకు మనకి అవుట్పుట్లో మనకి ఏ వాల్యూస్ వస్తాయి, ఏ ఇండెక్స్ పొజిషన్ వరకు వాల్యూస్ వస్తాయి అంటే, సో మనం ఇచ్చింది 2 to 5 కదా. అంటే 2, 3, 4 ఈ 3 మనకి ఇండెక్స్ పొజిషన్ వాల్యూస్లోకి వస్తాయి. అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన, స్లైసింగ్లో లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే మనం స్పెసిఫై చేసామో యాజ్ స్టాప్ ఇండెక్స్ వాల్యూ, దాని దగ్గర ఉన్నటువంటి వాల్యూ మనకి ఇంక్లూడ్ అవ్వదు. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే చెప్పామో దాని ముందు ఉన్న ఇండెక్స్ పొజిషన్ దగ్గర వాల్యూ మాత్రమే మనకి అవుట్పుట్లోకి ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ అంటే మనకి చెర్రీతో స్టార్ట్ అవుతుంది, థర్డ్ ఇండెక్స్ అండ్ ఫోర్త్ ఇండెక్స్ వాల్యూ కివి అండ్ ఫిఫ్త్ ఇండెక్స్ వాల్యూ మెలన్. కానీ మనకి ఫిఫ్త్ ఇండెక్స్ వాల్యూ మనకి అవుట్పుట్లో ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనకి అవుట్పుట్లో ఎంతవరకు వస్తుంది, చెర్రీ, ఆరెంజ్ అండ్ కివి మాత్రమే. సో ఇప్పుడు దీన్ని ఒకసారి అలా మనకు కావాల్సినట్టుగా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, చెర్రీ, ఆరెంజ్ అండ్ కివి అనేది మనకు అవుట్పుట్లో వచ్చింది. ఓకే, ఇలా మనం పాజిటివ్ ఇండెక్స్ని వాడి మనం స్లైసింగ్ అనే దాన్ని చేయొచ్చు. అయితే ఇప్పుడు స్లైసింగ్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే బోత్ ఇండెక్స్ పొజిషన్స్ని వాడుకుంటూ మనం స్లైసింగ్ చేయొచ్చు. ఏదో ఒక ఇండెక్సింగ్ పొజిషన్ని మనం స్కిప్ చేస్తూ కూడా మనం స్లైసింగ్ అనే దాన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ 2 and 5లో 2 అనే దాన్ని స్కిప్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ అనే దాన్ని మనం స్కిప్ చేసామో బిగినింగ్ నుంచి, అంటే 0 ఇండెక్స్ నుంచి మనకి అవుట్పుట్లో ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయి వాల్యూస్. బట్ స్టాప్ వాల్యూ మనం 5 ఇచ్చాం కాబట్టి అప్ టు 4th ఇండెక్స్ వరకు మాత్రమే వాల్యూస్ మనకి అవుట్పుట్లోకి వస్తాయి. అంటే మనకు రాబోయే అవుట్పుట్ ఏంటనమాట, యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్ అండ్ కివి అని వస్తుంది. మెలన్ అనేది రాదు. రైట్, ఒకసారి చూద్దాం. చూసారా? దెన్ ఇప్పుడు ఒకవేళ నేను స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చాను బట్ స్టాప్ ఇండెక్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్, అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఇంక్లూడ్ అవుతుంది అంటిల్ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వరకు, అంటే ఎండ్ ఆఫ్ ది లిస్ట్ వరకు కూడా మనకి అవుట్పుట్లో మనకి వచ్చేస్తుంది. బికాజ్ మనకి స్టాప్ ఇండెక్స్ వాల్యూ మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి. రైట్, ఒకసారి చూద్దాం. చూసారా, చెర్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి అటు మ్యాంగో వరకు కూడా మన ప్రింటింగ్లో వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను బోత్ 2 ఇండెక్స్ పొజిషన్స్ వదిలేస్తే ఏమవుతుంది, 2 ఇండెక్స్ పొజిషన్స్ వదిలేస్తే మనకి కంప్లీట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ దెన్ మీరు అడగొచ్చు, అప్పుడు అలాంటప్పుడు మనం ఇవ్వడం ఎందుకంటే డైరెక్ట్గా నేను ఫ్రూట్స్ అని ఇవ్వచ్చు కదా, అంటే డైరెక్ట్గా మనం లిస్ట్ వేరియబుల్ వాల్యూ ఇచ్చేసినా సరిపోతుంది కదా, దానికోసం మనం దీన్ని ఎందుకు ఇవ్వడం అని కూడా మీరు అడగొచ్చు. ఎస్, ఇలా ఇచ్చినా 2 రకాలుగా ఇచ్చినా కూడా మనకి డైరెక్ట్గా టోటల్ లిస్ట్ అనేది మనకి ప్రింటింగ్లోకి అవుట్పుట్లోకి వచ్చేస్తుంది మనకి. అయితే దిస్ ఈజ్ పాజిబుల్ నోటేషన్ అని చెప్పుకోవడానికి మాత్రమే మనం ఇక్కడ దీని గురించి పాయింట్ మాట్లాడుతున్నాం. ఒకవేళ మీరు బోత్ ఇండెక్స్ పొజిషన్స్ వదిలేసి మీరు ప్రింట్ స్లైసింగ్ చేయాలనుకున్నప్పుడు యూ క్యాన్ యూజ్ ద వేరియబుల్ నేమ్ డైరెక్ట్లీ. And in the same way we can also use negative index positions to slicing the values, right? So మీరు నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్ చూసి స్లైసింగ్ చేసుకోవాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాను, -5 అండ్ -2. ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ స్టాప్ ఇండెక్స్ పొజిషన్ చెప్తున్నప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ మస్ట్ బి ఆల్వేస్ స్మాలర్ దెన్ ద స్టాప్ ఇండెక్స్ వాల్యూ. ఇప్పుడు చూసారా, చెర్రీ అనేది -5 అండ్ తర్వాత -4 అండ్ -3 మాత్రం వచ్చింది అండ్ -2 రాలా. ఇది పైథాన్ లిస్ట్ని యూజ్ చేసి మీరు స్లైసింగ్ చేసుకోవడం అనేది. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్న స్ట్రింగ్ ఎలాగైతే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయో పైథాన్లో, లిస్ట్ వేరియబుల్ మీద పనిచేయడానికి కూడా కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ వాటిల్లో బై డిఫాల్ట్గా పనిచేసేటటువంటి ఫంక్షన్ లెంత్ ఫంక్షన్. సో లెంత్ ఫంక్షన్ యాజ్ యూజువల్గా స్ట్రింగ్ లాగానే లిస్ట్ వేరియబుల్ మీద కూడా పనిచేస్తుంది. ద పర్పస్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ టు
రిటర్న్ ద లెంత్ ఆఫ్ ది లిస్ట్, రైట్. సో లెంత్ ఫంక్షన్ అనే దాన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఉంది, అందులో యాపిల్, బనానా, చెర్రీ అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటున్నాను. సో ఇక్కడ లెన్ అనే ఫంక్షన్ ఫ్రూట్స్ అనే దాన్ని ఒక వేరియబుల్ లాగా, పారామీటర్ లాగా మనం పాస్ చేస్తున్నాము. సో లెంత్ ఫంక్షన్ చేసే పని ఏంటంటే ఫ్రూట్స్ అనే లిస్ట్ వేరియబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనే దాన్ని కౌంట్ చేసి ఆ వాల్యూ అనే దాన్ని ప్రింట్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. ప్రింట్ ఫంక్షన్ దాన్ని డిస్ప్లే చేస్తుంది.